హాయ్ అందరికి నమస్తే. రాష్ట్రంలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అదే కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా కూటమితో ఏర్పడినటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అన్నమాట. సో ఇప్పుడు టీడీపీ అంటే ఫస్ట్ నుంచి కూడా ఉన్నటువంటి విజన్ ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం అమరావతిని రాజధాని చేయాలనేది ఆయన కళ. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు కనుక ఖచ్చితంగా అమరావతిని అభివృద్ధి పరుస్తాను అని ఇంకా వేరే రకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదే కోణంలో 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని అంటే అమరావతిలో ఒక సామాజిక వర్గం వారే భూములు కొన్నారు కనుక అదిగాక ఉత్తరాంధ్రకి ప్రతిసారి ప్రతి ప్రభుత్వంలోనూ కూడా అన్యాయమే జరుగుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకి ప్రత్యేక స్థానం కల్పించాలంటూ అది కూడా కాక మెగా సిటీ అయినటువంటి విశాఖపట్నాన్ని ఎంచుకొని దాని రాజధానిగా ప్రకటించాలని ఆయన ఉద్దేశంతో చేస్తున్నారు. ఇది 2024లో ఇప్పుడు కానీ గెలిచుంటే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా పరిపాలనా విభాగం మొత్తం కూడా వైజాగ్ నుంచి విశాఖపట్నం నుంచి జరిగే విధంగా చూస్తానని కూడా ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రజలు దానికి భిన్నంగా ఓట్లు వేయడం జరిగింది. మహాకూటమిని గెలిపించడం జరిగింది. సో అంటే అమరావతి మీదనే ప్రజలు కావచ్చు, మిగతా అందరూ కూడా ఓటర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అమరావతికే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ సపోర్ట్ చేశారు. అందుకే 163 సీట్లతోటి ఆయన గద్దెనెక్కారనమాట. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఇక మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బలమైన అభ్యర్థులుగా ఉన్నారు. ఈరోజే మంత్రులు, శాఖలు కూడా డిసైడ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా రాష్ట్రంలో అమరావతికి ఒక ప్రత్యేక స్థానాన్ని కేటాయించాలి అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు. గతంలో అంటే 2019 దాకా జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రాజధానికి సంబంధించి అవన్నీ కూడా మరుగున పడిపోయినాయి. సో ఇప్పుడు వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు కనుక, అంటే 5 ఏళ్ల తర్వాత వచ్చారు కనుక ఖచ్చితంగా అభివృద్ధి చెందుద్ది, అమరావతిని తీర్చిదిద్దుతారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రారంభించినటువంటి వ్యక్తి ఆయనే కనుక, ఆయన విజన్ కూడా అదే కనుక ఆయన చేయాలని మనసులో అనుకుంటుంది. ప్రతి విషయాన్ని కూడా అమరావతి మీదే డెడికేషన్ తోటి పనిచేస్తున్నారు కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే దీన్ని అభివృద్ధి చేయగలడు అనేది జనాల్లో ఒక ఆలోచన అయితే కలిగింది. అయితే ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో అమరావతి ఎప్పుడైతే రాజధానిగా మళ్ళీ మేల్కొని ముందుకు నడవబోతుందో ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. వారి ఇష్టానుసారంగా రేట్లు అనేవి పెరిగిపోవడం జరుగుతూ ఉంది. ఇక మనకు తెలిసిన విషయమే, గతంలో రాజధాని కాకముందు నుంచి కూడా అమరావతి ప్రాంతం, విజయవాడ ప్రాంతం, గుంటూరు ప్రాంతాలు కూడా కలిసికట్టుగా ఉన్నందువల్ల, ఒకే ట్విన్ సిటీస్ లాగా ఉండటం వల్ల వాటికి కొంచెం డిమాండ్గానే ఉంది. సో ఇప్పుడు ఆ ప్రాంతానికంతా కూడా మళ్ళీ పునర్జీవం పోసినట్టుగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది కనుక అది పూర్తిగా డెవలప్ అయ్యే బాధ్యతలను కూడా కూటమి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సో ఇందులో భాగంగా రియల్ వ్యాపారులందరూ కూడా ఈ మధ్యనే, అంటే ఈరోజే మేము వెళ్ళి చూడటం జరిగింది. అంటే అక్కడ ఆ తాడేపల్లి నుంచి కావచ్చు అమరావతి దాకా లోపలికి వెళ్ళి ఆ రూట్ బార్కు చూస్తే నాకైతే ఒక 200 నుంచి 300 జేసీబీలు ఆ చెట్లు, అంటే 5 ఏళ్ల పాటు పెరిగిపోయినటువంటి ఆ వేస్టేజ్ ఏదైతుందో అన్ని కూడా తొలగిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఎక్కడ చూసినా కూడా వ్యాపార దందా అనేది బాగా నడుస్తూ ఉంది. సో దీనివల్ల ఏంటంటే నేను జస్ట్ అడగటం జరిగింది, కోట్లల్లో అంటే దగ్గర 90-100 కోట్లకు పైగా కూడా అక్కడ ఒక్కొక్క ఎకరం నడిచే అవకాశాలు అయితే క్షుణ్ణంగా కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి అంటే నాకున్న అంచనా ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం 2,50,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్ల దాకా ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో కూటమి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనే ఆలోచన అయితే నాకైతే అనిపిస్తూ ఉంది.
అంటే అంత డెవలప్మెంట్ అనేది ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇందులో భాగంగా కేంద్రం నుంచి కూడా ప్రత్యేక హోదా కావచ్చు, ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు రాష్ట్రాన్ని ఖచ్చితంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మాణానికి పూర్తి బాధ్యతలు కూటమి వహించే దిశగా పరుగులు తీస్తూ ఉంది. సో అయితే ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే రియల్ వ్యాపారం అనేది చాలా పుంజుకుంది. ఒక్కసారిగా అంటే రొట్టె విరిగి నేతిలో పడ్డ సామెతలాగా రియల్ దందా వ్యాపారస్తులు కూడా నడుస్తూ ఉంది. అయితే దీన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది ఫేక్ ముఠాలు అయితే తయారయ్యాయి ఈ పాటికే. అయితే దాన్ని జాగ్రత్తగా ఉండాలని, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రాష్ట్ర అభివృద్ధికి జరుగుతున్నటువంటి ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఉపయోగించుకోవాలి. అంటే ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే పనులకు సంబంధించినవి కావచ్చు. ఇప్పుడు అమరావతిలో చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయి. ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా మళ్ళీ నడిచే పరిస్థితికి వచ్చినాయి అనమాట. అంటే ఒక్కసారిగా. సో దీన్ని బట్టి కూడా అమరావతి చాలా ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. అభివృద్ధి చెందడానికి చాలా ఉన్నత స్థానానికి కూడా వెళ్ళిద్దని కూడా మనం గ్యారంటీగా చెప్పవచ్చు అనమాట. సో దీన్ని బట్టి అమరావతిలో వ్యాపారం అయితే బాగా నడుస్తూ ఉంది. ఖచ్చితంగా అమరావతిని తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు నడుం కట్టారు. మరి దీన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ వీడియో సారాంశంగా